ఫీల్ అవుతున్నాడు. నాకు నీ ఫోన్తో పని లేదు, ఇక నీతో ఎటువంటి సంబంధం లేదు. చేదు కాఫీ. అమ్మా, నేను కోటేశ్వరరావుని. ఇప్పుడే పెద్దబ్బాయి గారు 200 వెండి కుంకుమబరణలు ఇంటి కోసం తీసుకెళ్లారమ్మా. ఏంటి? సరే కోటేశ్వరరావు గారు, మీరు బిల్లు తయారు చేయించండి. అలాగేనమ్మా. తెచ్చారా? నేను చెప్పినవన్నీ వచ్చేసాయి కదా. ఏది ఇలా ఇవ్వండి. ఈవిడేం చెప్పిందో ఆడేంది ఇచ్చాడు, చూద్దాం. మాట వరుసకి వచ్చేశాడు అనొచ్చు కదా. నాకు వేలాడుతున్న ఈ కవర్ల మీద ఉన్న ఆరాటంలో నా మీద 1% అని ఉందా? ఇప్పుడు మీ సెంటిమెంట్స్ కి నా దగ్గర టైం లేదు. అర్జెంట్ గా నా తోటి కొడల మీద గెలవాలి. బొట్టు పెట్టాను కదా, దండం పెట్టుకో. పూజ అయిన తర్వాత అందరికీ బొట్టు పెట్టి వెండి కుంకుమబరణలు ఇద్దామనుకున్నాను. వినపడిందో లేదో ఇంకోసారి చెప్పమ్మా. ఏం లేదు, వెండి కుంకుమబరణలు ఇద్దామనుకున్నాను. ఇదిగో చూడండి, బొట్టు పెట్టి చేతిలో పెట్టడానికి వెండి కుంకుమబరణలు. వినపడుతుందా? వెండి కుంకుమబరణలు. సరే పదండి, వెళ్దాం. అమ్మాయి, రండమ్మా రండి, వెండి కుంకుమబరణలు అందరికీ ఉన్నాయి. వినపడుతుందా? అందరికీ ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మీరెక్కడికే? అది బొట్టు పెట్టించుకోవడానికి పిలిపోస్తేను అటు వెళ్తున్నాం. అలా పిలిచినప్పుడు వెళ్ళకపోతే అపచారం. బాగా చెప్పావే, పద. సర్లే, నువ్వు మొగుడు వదిలేసావుగా, బయలుదేరింది పెద్ద మొత్తైదు. ఏ నా 5వ తనానికి ఏం తక్కువ? ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా. అచ్చా, ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఏం వెతుకుతున్నా నువ్వు? మంగళసూత్రాలు. శారీకి సూట్ కావని వేసుకోలేదు. పర్లేదులే పదా. ఏమి మనం కూడా వెళ్దామే. ఈ జయంతి ఏమైనా తక్కువదా? తోడికోడలు వెండి కుంకుమబరణలు పంచితే తను డైరెక్ట్ గా వెండి బిందెలు పంచే రకం. వాళ్ళలా మనం కక్కుర్తి పడితే వెండి బిందెలు మిస్ అయిపోతాం. ఇక్కడే ఉందామే. జయంతి కూడా తప్పకుండా ఏదో ఇవ్వడానికి ప్లాన్ చేసే ఉంటుంది.
అవునవును నువ్వన్నది నిజమే. అందుకే మనం ఇక్కడే ఇక్కడే ఉందాం. ఉన్నామే. అందరూ వచ్చారా? ఆ, రండి రండి, అందరూ లైన్ లో నించోండి. వెండి కుంకుమ భరణాలు ఇస్తానే. అమ్మమ్మమ్మమ్మ, నేనే లేకపోతే ఈ ఇంటి గతేంటి? ఏంటి మావి గారు, ఏమైంది? చూడమ్మా, మరి ఇంత అమాయకత్వం పనికిరాదు. అరే, ఎప్పుడు చూసినా పందేరం వేద్దామనే తపనే గాని వెనక ముందు ఆలోచించుకోకపోతే అట్టగా. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేస్తున్నావా? వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు గిఫ్ట్లు ఇచ్చి పంపించేస్తున్నావు. తెచ్చింది పంచడానికే కదా. అవును తల్లి, నీ భాషలో చెప్పాలంటే పంచేదాకా జై జై, పంచేశాక బై బై. గిఫ్ట్లు వాళ్ళ చేతిలో పడిన మరుక్షణమే నీ మొహం కూడా చూడరు. ఆ, అవును కదా. ఇప్పుడు ఇచ్చేస్తే తీసేసుకుని అదిగో అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ తిని అక్కడ అని తేనిపే రకం. మీరు చెప్పింది నిజం మావి గారు. అవును, ఇప్పుడు ఏం చేయను? కాసేపు అందరినీ ఇక్కడే ఉండేలా చెయ్యి. జయంతిని ఇంకాస్త కుళ్ళుకొనివ్వు. కాసేపు ఆగి అందరూ ఎలాగో ఇళ్ళకెళ్ళిపోతారు కదా, అప్పుడు చివరి అక్కడ గిఫ్ట్ చేతులు పెట్టి పంపించేసి. భలే చెప్పారు మావయ్య గారు. ఇప్పుడు చూపిస్తా ఈ రాజశ్రీ రాజసం. అంతే. పంతులు గారు, పూజ ఎటు అయిపోయింది కదా, కొన్ని పతివ్రత కథలు చెప్తాను. అప్పటి వరకు వెండి కుంకుమ భరణాలు అమ్మవారి దగ్గర పెట్టండి. అంతే. తీసుకోండి. స్టోరీస్, వావ్, కథలు, వావ్ వావ్, కథలంట చిన్నత్త. ఐ లవ్ స్టోరీస్, అది కూడా ఇండియన్ స్టోరీస్. చిన్నత్త మనం కూడా వెళ్దామా? రా ప్లీజ్. ఆ కథలన్నీ నాకు తెలుసు. కావాలంటే మన పార్టీ ఎంజాయ్ చేశాక నీకు చెప్తాను, ఓకేనా? అందరూ కూర్చోండి. పూజ అయిపోగానే వెండి కుంకుమ భరణాలు తీసుకెళ్దురు గాని. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. నువ్వు కూర్చోవే. అనగనగా ఒకప్పుడు సావిత్రి అని ఒక మహా పతివ్రతామ తల్లి ఉండేది. అమ్మమ్మ పేరు? ఆవిడ మొగుడు ఏదో పేరుందిలే. వాళ్ళు అదేదో అడవిలో ఉండేవాళ్ళే. అప్పుడు ఏదో అవుతుందిలే. మొత్తానికి ఏదో జరగడం వల్ల అతను హరి అంటాడు. హరి మనడం అంటే చనిపోవడం. ఓ అవునా? అయ్యో. ఆ తర్వాత పెద్దత? ఆ తర్వాత ఆవిడ వాళ్ళ ఆయన ఏదో చేసి బతికించుకుందట. ఏం చేసి? ఇక్కడితో ఈ కథ అయిపోయింది. ఇంకొకటి చెప్తాను. చిచి, తలా తోక లేకుండా ఏంటా కథలు? చిచ్చి, ఇప్పుడు ఎవరి కథ చెప్పాలి? అనసూయ కథ. అబ్బా ఇదేం గోలే బాబు. ఏం చేస్తాం, భరిణ కావాలంటే భరించక తప్పదు. ఎవరో ముని భార్య అనసూయ. కానీ ఆవిడ ఏం చేసిందో గుర్తు రావట్లేదు. అవును, గుర్తొచ్చింది. రోగిష్టి భర్తని గంపలో ఎక్కడికో తీసుకెళ్తుందే ఆవిడన్నమాట. తలనొప్పిగా ఉంది. ఆవిడెవరు ఏమిటో? ఈ పతివ్రతల కథలన్నీ ఒకేలా ఉంటాయి. అయ్యో చంపేస్తుంది. అన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి పెద్దత. ఏదో ఒకటి ఫుల్ గా చెప్పవా ప్లీజ్? లెక్క చెప్పగలవా? నీ ఆయువు లెక్క చెప్పగలవా? బిక్కుమని తెల్లవారి పని చక్క పెట్టగలవా? అందాక ఉక్కబట్టగలవా? లెక్క పెట్టగలవా? ఆ చుక్కలు లెక్క పెట్టగలవా?
చావు తప్పి నువ్వు బతికి బయటపడి బట్టగట్టగలవా అందాక ఉగ్గబట్టగలవా పతివ్రతుల కథలు విన్నది చాలు, పత్ని వ్రతుల విశేషాలు తెలుసుకోవాలంటే ఇట్రండి. వినపడిందా? పత్ని వ్రత కథలు. ఈ కథలు వినే కన్నా లేచి వెళ్ళిపోవడమే నయమేమో. అదే బెటర్. వెళ్దాం పద పద. రండి రండి. ఏమ్మా ఎవరికి చెప్తున్నా? అయ్యో, ఏమయ్యారు వీళ్ళంతా? అటు వెళ్ళారు. అమ్మా ఎక్కడికి? వాళ్ళంతా వెళ్ళిపోయారు. మనిషికి ఆశ తీరిన తర్వాత ఆకలి తీరాలని చూస్తాడు. వాళ్ళ బొంద వాళ్ళేం పెడతారు? నువ్వెలాగూ ఏ బూరిలో పాయసం చేయించుంటావు. అవన్నీ తీసుకొచ్చి ఒక్కసారి మూత తీసి వాసన చూపించావంటే దెబ్బగా చస్తూ పరిగెత్తుకుంటూ వస్తా. ముందు మొదలుపెట్టి చెప్తా. అంతే. అలా దేవ్యపు మొహం వేసుకొని చూస్తావేంటే? వెళ్ళి దుర్గికి చెప్పి ప్రసాదాలు తీసుకొని రా పో. మన మధ్య ఇవాళున్నది సామాన్యమైన స్త్రీలు కాదు, మొగుళ్ళని కొంగులకి కట్టేసుకున్న గొప్ప వాళ్ళున్నారు. అదిగో ఆవిడ్ని చూడండి, కోటీశ్వరుణ్ణి పెళ్లి చేసుకుంది. ఆయన ఏ కోటేసుకోవాలనుకున్నా ఈవిడే డిసైడ్ చేస్తుంది. నా ఉద్దేశంలో మొగుణ్ణి అసలు మనిషిలా చూస్తేనే ప్రాబ్లం. అలా కాకుండా జంతువులా మచ్చిక చేసుకుంటే తోకొప్పుకుంటూ మన వెనకే తిరుగుతారు. అలా కాకుండా మనిషిలా చూసామనుకో కంట్రోల్లో ఉండరు. భలే చెప్పింది, బాగా చెప్పింది, గ్రేట్, నిజం చెప్పింది. అదేంటి చిన్నత్త, హస్బెండ్ అండ్ వైఫ్ ఒకళ్ళనొకళ్ళు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకొని ప్రేమతో ఉండొచ్చు కదా. అమాయకత్వం, చిన్న పిల్ల కదా, పిచ్చి పిల్ల. ఓకే ఓకే, ఎక్కడా పేను? మొగుడంటే మనిషి రూపంలో ఉన్న జంతువు అన్నమాట. మనిషి రూపంలో ఉన్న జంతువు అన్నమాట. రావాలి. ఇదిగో అమ్మా. ఆపవయ్యా. ప్రసాదాలు పెట్టాలంటే ముందుగా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదమ్మా. నైవేద్యం సమర్పయామి. అసలు ఏం జరిగిందో అర్థమయ్యే లోపలే కానిచ్చేసింది ఈవిడాడావిడి బంగారం గాను. అమ్మా, ఏమీ అనుకోతే
చిన్న కాంపిటీషన్. నేను గెలవాలి కదమ్మా, ఈసారి సర్దుకో. ఇక్కడ వేడి వేడి నైవేద్యాలు రెడీ. పులిహోర, పాయసం, చక్కెర పొంగలి, జిలేబీ, వడలు ఇంకా చాలా ఉన్నాయి. అన్ని రెడీగా ఉన్నాయి. దాదా దుర్గి, ఇద్దరు వెళ్ళి త్వరగా కప్పులో పెట్టి తీసుకొండండి. రా, ఇదిగో తీసుకో. తొందరగా వెళ్ళండి. ఎప్పుడు హుషారుండదు, పాడు ఉండదు. అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారేమో. తొందరగా తీసుకోండి. ఇటువంటి పేరంటాళ్ళు ఈ ఇంట్లో ఎప్పుడు ఎరగమమ్మా. ఏదో భక్తి అనుకుంటే పర్వాలేదు కానీ ఇలా రాజకీయాలు చేస్తే మాత్రం నా వల్ల కాదు. పెద్దావిడ లేకుండా చూసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పెద్దబాబు చిన్నబాబు కూడా వాళ్ళు ఆడించినట్టల్లా ఆడుతున్నారు. ఇల్లు పీకి పందిరేస్తున్నారు. దుర్గి అమ్మా, అమ్మ మాటలకు బాధపడ్డావా? మా మంచి దుర్గి అమ్మ కదూ, ఇవన్నీ పట్టించుకోదు దుర్గి అమ్మ. అమ్మా పద్మ, నా బంగారు తల్లి. లేదమ్మా, నన్నేదో పెద్ద కోడలు గారు అన్నారని కాదు. ఇవన్నీ పెద్దావిడికి తెలియకుండా చేస్తున్నారని నాకిప్పుడు బాధగా ఉంది, అంతే. నాకు తెలుసు దుర్గి అమ్మ, కానీ మనం ఏం చేయగలం చెప్పు? ఒకటి మాత్రం చేయగలను. మా దుర్గి అమ్మకి నేను చక్కగా సాయం చేయగలను. అయ్యో వద్దమ్మా, నూనె అది అంటే బట్టలు పాడవుతాయి. కుదరదు, నేను సాయం చేస్తాను అంతే. బంగారు తల్లివి కదూ. నే వేస్తా. అన్ని కప్పుల్లో పెట్టి బాగా తీసుకొండండి. వేడివేడిగా ఉన్నాయా? అమ్మో ప్రసాదాలు అవి తీసుకోకపోతే ఇంకేమైనా ఉందా? మహా పాపం. పైగా ఫలితం కూడా దక్కదు. పైగా ఇంట్లో వాళ్ళకు కూడా మంచిది కాదు. అవునండి, పదండి. ప్రసాదాలు వస్తున్నాయి, అందరూ తిందురుగానే. రండి, అందరికీ ఆకలిగా ఉందో ఏమిటో. వచ్చేసాయండి. అందరూ తీసుకోండి, తీసుకోమనండి, అందరికీ ఇవ్వండి. ఏమీ మోమాట పడకుండా శుభ్రంగా తినండి. స్వచ్ఛమైన నేతితో చేసిన పదార్థాలు. జీడిపప్పులు అవి బాగా దట్టించి వేశాను. తీసుకోండమ్మా, తీసుకోండి.